ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. ఈరోజు మన అదృష్టం శ్రీ దత్తాత్రేయుని ఉపాసకులు, గాయత్రి ఉపాసకులు, దత్తదాస బ్రహ్మశ్రీ నూకల ప్రభాకర శర్మ గారు. వారు దత్త సాధనని ఎంతగానో మొదటి నుంచి చేస్తూ ఉద్యోగరీత్యా వారు ఉద్యోగాన్ని నిర్వహించి దాంట్లో రిటైర్డ్ అయ్యి, అలాగే ఆధ్యాత్మిక రంగంలో దత్తాత్రేయుల వారి ప్రదేశాలని, దత్తాత్రేయ క్షేత్రాలని, సాధనా మార్గాల్ని ఎన్నిటినో విశేషంగా సందర్శించి వాటిపైన ఎన్నో ఉపన్యాసాలు, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మహానుభావులు. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసేటటువంటి భాగ్యం కలిగింది. నమస్కారం గురుగారు. జై గురుదత్త. నమస్కారం అండి. స్వామీజీ, ఈరోజు దత్తుడికి సంబంధించినటువంటి అనేక కోణాల్లో అనేక ప్రశ్నల్ని మీతో సంధించాలనేది ఒక ఇది. ఎందుకంటే ఎప్పటి నుంచో అనేక మంది చెప్తున్నా ఒక కోణంలోనో రెండు కోణంలోనో దత్తుడిని ఆవిష్కరించారు. అలా కాకుండా దత్తుడు అన్ని విద్యలకి కారకుడని, అనేక కోణాల్లో కారకుడని అంటుంటారు. దత్తుడిని అనేక విద్యలకి కారకుడు, ముఖ్యంగా శ్రీ విద్యకి కారకుడు అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? దాని గురించి మీ వివరణ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి నమ, శ్రీ మహాసరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ. శ్రీ వాణి హిరణ్యగర్భస్వరూప, శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప, శ్రీ ఉమామహేశ్వర స్వరూప, శ్రీ పద్మావతి సమేత వెంకటేశ పరబ్రహ్మస్వరూప, శ్రీ లలితా త్రిపుర సుందరి పరదేవతా స్వరూప, శ్రీ మహాగణపతి దేవతా స్వరూప, సర్వదేవీ దేవతా స్వరూప, త్రిమూర్త్యాత్మక త్రిమూర్తి స్వరూప, పరంజ్యోతి స్వరూప, పరబ్రహ్మ, పరాత్పర, పరంధామ, పరమాత్మ, శ్రీ 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 శ్రీపాద శ్రీ వల్లభ, శ్రీ నృసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూప, శ్రీ 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 అనఘాలక్ష్మీ సమేత శ్రీ గురు దత్తాత్రేయ పరబ్రహ్మణే నమో నమ. అవధూచింతన గురుదేవ దత్త, గురుదేవ దత్త, గురుదేవ దత్త. బ్రహ్మశ్రీ సారస్వరూపమఖిలం లింగం జగద్వ్యాపకం సత్యం జ్ఞానమనంతమక్షరమజం శాంతం బహిర్వ్యాపకం స్వచ్ఛందం సగుణాశ్రితం సరమలం సర్వేశ్వరం శాశ్వతం వందేహం గురుపూర్ణబోధమనిషం శ్రీ దత్త యోగీశ్వరం. అవధూత చింతన గురుదేవ దత్త, గురుదేవ దత్త, గురుదేవ దత్త. దత్తాత్రేయుల వారికి శ్రీ విద్యకి ఉన్న సంబంధం ఏంటి? శ్రీ విద్యా స్వరూపుడిగా దత్తాత్రేయుల వారిని మీరు అడిగిన ప్రశ్న నాకు ఈ సందేహం వచ్చింది. నన్ను చాలామంది శ్రీ విద్య కూడా ఉపాసించమని చెప్పారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు కొద్దిగా ఒక 2-3 ముందు మాటలు. ఎందుకంటే ఈ టీవీ మాధ్యమంలో నేను ప్రవేశించి సుమారు 13 సంవత్సరాలు అవుతోంది. ఈ మాధ్యమానికి నన్ను పరిచయం చేసినటువంటి మహానుభావుడు బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. ఆ రోజుల్లో ఆయన నాకు ముఖాముఖి పరిచయం లేక లేనప్పటికీ కూడా ఆయన ఎందుకో ఏదో సందర్భంలో కలిస్తే ఏమన్నా మీరు టీవీలో చెప్తారా అని అడిగారు. నా గురించి తెలియకపోయినా సరే తప్పకుండా నాకేమీ తెలియదండి టీవీ మాధ్యమాలంటే. మర్నాడే టీవీకి ఫోన్ రావడం, చెప్పడం మొదలైంది. ఆయన మొట్టమొదటి టీవీ మాధ్యమంలో ప్రవేశపెట్టారు. అలాగే అనేక వేదికలు నన్ను పరిచయం చేసుకుంటూ వచ్చారు. తద్వారా ఏంటంటే నాకు చక్కటి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు మహానుభావుడు కాకునూరి సూర్యనారాయణ గారు. తర్వాత ఇంకా నా ప్రతిభ లేకుండా తాడి చెట్టు పూర్తిగా ఎక్కించలేం. అటువంటి మహానుభావుడు కాకునూరి సూర్యనారాయణ గారికి ముందుగా నమస్కారం చేసుకుంటూ, ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రీ విద్య, దత్త విద్య రెండింటికి కూడా సంబంధం ఏమిటి? ఇద్దరు ఒకటే. అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒకటే, ఏకరూపమే. ఇద్దరిది కూడా అభేద రూపము. త్రిపుర రహస్యం అనేటువంటిది దత్తస్వామి యొక్క
ఆయన ప్రణీతం దత్తస్వామి మనకు అందించినటువంటి తత్వశాస్త్రము త్రిపుర రహస్యం. అది రహస్యతమము అన్నారు. రహస్యము, రహస్యతరము, రహస్యతమము అంటే సూపర్లేటివ్ డిగ్రీ. అత్యంత గుప్తమైనది, గోప్యమైనది త్రిపుర రహస్యం. ఎందుకు అంటే అదో పట్టాన్ని అర్థం కాదు కాబట్టి. అర్థం చేసుకోవడానికి చాలా శక్తివంతంగా ఉండాలి. ఆ త్రిపుర రహస్యం అంతా కూడా ఈ సృష్టి క్రమం గురించి, యోగ విద్య గురించి, తత్వం గురించి, భక్తి తత్వం గురించి వీటన్నిటినీ కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరుగుతుంది త్రిపుర రహస్యంలో 3 కాండముల్లో. జ్ఞానకాండము, చర్యాకాండము, బాలకాండము. అంతా చెప్పిన తర్వాత అది ఎవరికి చెప్తారంటే పరశురాముల వారికి చెప్పారు దత్తాత్రేయులు వారు పరశురాముడికి. చివరిలో ఒక మాట అంటారు, ఈ సమస్త సృష్టికి కూడా ఆధారభూతమైనది పరాశక్తియే, ఆమెయే త్రిపుర, ఆమెయే లలితా పరాభట్టారిక మహారాజ్ఞి, ఆమెయే నేను మా ఇద్దరిది అభేదత్వము అని చెప్తా. త్రిపుర రహస్యంలో స్వయంగా దత్తుడు చెప్పినటువంటి మాట ఇది. అంటే దత్తుడికి అమ్మవారికి అభేదతత్వము. స్త్రీ రూపం అమ్మవారైతే పురుష రూపం దత్తస్వామి. పురుష రూపం ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎట్లా ఉంది అంటే మనకి సౌందర్య లహరిలో 7వ శ్లోకంలో అహో పురుషిక అనేటువంటి వాక్యాన్ని వాడారు శంకరుడు. నా పురమధితో అహో పురుషిక అంటారు చివరిలో. అంటే త్రిపురములను ధ్వంసము చేసినటువంటి ఈశ్వరుని యొక్క అహంకార స్వరూపమే అమ్మవారు అని చెప్తారు. అహంకారము అంటే మన సాధారణంగా మన లౌకికంగా పొగరు అనుకుంటాం. వాడు గొప్ప అహంకారరే, అమ్మవాడికి అహంకారం ఎక్కువ అంటాం. కానీ ఇక్కడ అహం అంటే ఆ అనేటువంటిది పురుషవాచకము, హం అని స్త్రీవాచకం. స్త్రీ పురుష శక్తుల సమ్మేళన సూచించేది కాబట్టి మొట్టమొదటి శ్లోకం శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవో దేవః ఖలు నఖలు శక్త స్పందతుమపి. సౌందర్యంలో మొట్టమొదటి శ్లోకంలో మొదలు పెట్టడమే శంకరులు శివశక్త్యాయుక్తో అని మొదలుపెట్టారు. అంటే శక్తితో కూడినటువంటి శివుడు సృష్టితత్వాన్ని, సృష్టి రచనను చేసుకుంటూ వెళ్ళిపోగలడు. కానీ శక్తి రహితుడైనట్లయితే కాలు కదపలేడు. చాలా స్పష్టంగా చెప్పారు అక్కడ. అంటే పురుషతత్వం ఎట్లా ఉంటుందంటే పరతత్వము శుద్ధ బుద్ధ స్వరూపం. చైతన్యముతో కూడినప్పుడు మాత్రమే శక్తివంతం అవుతుంది. ఆదిమిథునం కదా, స్త్రీ పురుష శక్తుల కలయికమే సృష్టి కాబట్టి ఆదిమిథునము కలిసినప్పుడే సృష్టి వస్తుంది. లేనప్పుడు చైతన్యరహితం అయిపోతుంది. చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి స్వరూపము. నమస్తేస్తు మహామాయే శక్తి స్వరూపిణి నమస్తస్యై 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 నమో నమః చెప్పుకుంటా శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. 21 శ్లోకాల్లో ఉన్న శ్లోకం ఒక శ్లోకం కాదు, మార్కండేయుల వారు ఇచ్చినటువంటి 21 శ్లోకముల్లో నమస్తేస్తు మహామాయే శక్తి స్వరూపేణ సంస్థిత అంటే శక్తికి ఆధారభూతమైనది అమ్మవారు. కాబట్టి ఆ శక్తితో కలిసినప్పుడు మాత్రమే పురుషతత్వానికి చైతన్యం వస్తుంది. తద్వారా చైతన్యం ఉంటేనే కానీ సృష్టి రాదు. సృష్టి ఎలా రావాలి? దానికి దత్తాత్రేయుల వారే చెప్తారు. ఏమని? ప్రకృతి నియమం ప్రకారము స్త్రీ స్వరూపం నుంచి సృష్టి రావాలని నియమం ఉంది. కాబట్టి నేనే 2 రూపముల్లో స్త్రీ రూపముగాను పురుష రూపముగాను ఉంటూ సృష్టి రచన చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. అందుకే అర్ధనారీశ్వర తత్వం అది. దత్తుడు అర్ధనారీశ్వరుడే. అమ్మవారు ప్రత్యేకంగా ఉండదు. త్రిశక్తి స్వరూపుడైనటువంటి అనఘామాత, మధుమతి మాత దత్తుడిలోనే ఉంది. అలాగే పరమశివుడు అర్ధనారీశ్వరుడు మనకు తెలుసున్న తత్వం. ఇక్కడ శివశక్తియుక్త అన్నప్పుడు శివశక్తి అన్నప్పుడు ఇక్కడ శివుడు అంటే కేవలం పరమశివుడు అని కాదు అర్థం. ఇక్కడ పురుషశక్తి, భగవత్ శక్తిలో ఉన్నట్టు పరతత్వంలో ఉన్నట్టు పురుష శక్తిని స్త్రీ శక్తి సమ్మిళితం చేస్తేనే
చైతన్యవంతం అవుతుంది. శ్రీపాద వల్లభులు చెప్తారు ఏమని, నేను మహాసంకల్పంతో కూడిన మహాచైతన్యమును, మిగిలిన వారందరికీ కూడా సంకల్పరహితులు, నా సంకల్పము ద్వారానే స్త్రీ రూపములో సృష్టిని రచన చేస్తాను. ఆమెయే అనఘ, ఆమెయే పరాశక్తి, ఆమెయే కమలాలయ. స్పష్టంగా శ్రీపతి చిత్రం చెప్తారు శ్రీపాద వల్లభులు దత్తస్వామి ప్రథమావతారంలో. ఇక్కడ శ్రీ విద్య, దత్త విద్య. శ్రీ విద్యలో మనకి సాధారణంగా మనకి శ్రీచక్రం మనకి ఆధారం, మేరు ఆధారం. దానికే ఎక్కువగా శ్రీచక్రం పూజ చేస్తూ ఉంటాం. అమ్మవారిని శ్రీచక్ర పూజ జరుగుతూ ఉంటుంది కదా, మనందరికీ తెలిసిన విషయం అది. షట్కోణం అంటే 3 త్రికోణము, ఇంకో 2 త్రికోణం ఒకదాని మీద ఒకటి ఉంటాయి. ఉన్నప్పుడు ఏమిటంటే ఈ షట్కోణములో షట్కోణం త్రికోణం చ దత్తబీజం అని చెప్పేసి మనకి ఉపనిషత్తు తైత్రీయంలో ఉంటుంది ఈ విషయం. షట్కోణము త్రికోణము 2 షట్కోణం అయినప్పుడు మధ్యలో ఉండే బిందు స్వరూపమే దత్తుడు అని చెప్పేసి మన తైత్రీయంలో చెప్పబడింది. ఈ షట్కోణంలో 2 త్రికోణములు ఏమిటి అంటే, ఒక త్రికోణము 3 అమ్మలు, ఒక త్రికోణము 3 అయ్యలు. అంటే త్రిమాతలు, త్రిమూర్తులు, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాగౌరి, మహావిష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుడు. ఈ మూడు కోణములు ఒకదాన్ని ఒకటి బంధించినప్పుడు షట్కోణం అవుతుంది. మధ్యలో వచ్చే త్రికోణం వచ్చింది. త్రికోణం అని మధ్యలో బిందు స్వరూపము. మనం శ్రీచక్రములో బిందు స్వరూపాన్ని అమ్మవారు రాజరాజేశ్వరిగా, భువనేశ్వరిగా, లలితా త్రిపురసుందరిగా మనం ఆరాధన చేస్తూ ఉంటాం బిందు స్వరూపాన్ని. ఇక్కడ విశేషం ఏంటంటే శ్రీ విద్యార్ణవ తంత్రములో ఒక మాట వాడారు. ఏంటంటే రుద్రాత్మశక్తి సహిత కామేశ్వరి సర్వసిద్ధిద, వజ్రేశ్వరి మహాదేవి విష్ణుశక్తి సమన్విత, బ్రహ్మాత్మశక్తి రుదిత దేవి భగమాలిని అని వాడారు. శ్రీ విద్యార్ణవ తంత్రంలో ఉంటుంది మాట. ఈ 3 కోణములు అమ్మవారి శ్రీచక్రం అన్నప్పుడు అవి స్త్రీశక్తులుగా మారతాయి. అంటే కామేశ్వరి, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, భగమాలిని అనేటి 3 దేవతలు, శ్రీదేవతలు ఆవరణలో ఉంటారు. ఆ 3 మధ్య ఉండే బిందు స్వరూపమే అమ్మవారు. ఈ 3 ఎవరు? విద్యార్ణవ తంత్రంలో చెప్పిన రుద్రాత్మశక్తి అయినటువంటి, అంటే రుద్రుడి యొక్క స్త్రీశక్తి ఏదైతే ఉందో ఆమె మహాకామేశ్వరి. మహావిష్ణువు యొక్క స్త్రీశక్తి వజ్రేశ్వరి. భగమాలి యొక్క స్త్రీశక్తి బ్రహ్మ యొక్క శక్తి. బ్రహ్మ యొక్క స్త్రీశక్తి భగమాలిని. అంటే ఈ 3 ఎవరు? పురుష రూపంలో రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ. స్త్రీ రూపంలో మహాగౌరి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అంటే స్త్రీ రూపముగా చక్రాన్ని మనం ఆరాధిస్తే ఆ బిందు రూపంలో ఉండేది అమ్మవారు లలితా పరాభట్టారిక. అదే పురుష రూపంగా ధ్యానించుకున్నట్లయితే బిందు రూపం ఉండేది త్రిమూర్త్యాత్ముడు దత్తాత్రేయుడు. కాబట్టి ఈ 2 అభేద రూపం, ఈ 2 అభేద రూపం. ఎందుకంటే శ్రీ విద్య అంటే ఒక విశేషం ఏంటంటే శ్రీ విద్యోపాసన అనేటువంటిది కొంచెం అటు కఠినమైన నియమాలు ఉన్నాయి, చాలా పాటించాలి, చాలా విశేషమైనటువంటి. కానీ దత్త సాంప్రదాయంలో అంత కఠిన నియమాలు ఏవి లేవు. సులభ సాధ్యుడు ఇంత తీవ్ర స్థాయిలో అంతంత కఠిన నియమాలతో దత్తుడిని ఆరాధించాలి, ఇలా ఈ యంత్రాలు ఇలా ఉండాలి, ఈ తంత్రం ఇలా ఉండాలి, చేయాలనేటువంటిది ఏమీ లేదు. ఆయన ఎవరికి చిక్కడు దొరకడు, ఎవరి దగ్గర రానివాడు, వస్తే వదలడు, పట్టుకుంటే వదలడు, ఇంకా మనం పట్టుకుంటే. కాబట్టి దత్త సాంప్రదాయంలో ఉన్న నేను మళ్ళీ శ్రీ విద్యకి ఇద్దరు అభేద రూపం అయినప్పుడు మళ్ళీ శ్రీ విద్యకి నేను ఎందుకు వెళ్ళాలి, నాకు అవసరం లేదు అనిపించింది. మరో విశేషం ఏంటంటే అక్కడ స్త్రీశక్తులుగా ఎందుకున్నారు త్రిమూర్తులు? త్రిమూర్తులుగానే ఉండొచ్చు కదా ఆవరణ దేవతల కింద. మనకి దేవి భాగవతంలో కథ ఉంది, మొట్టమొదటి వస్తుంది. ఏమిటంటే అది ఈ సృష్టి ప్రారంభములో బ్రహ్మగారిని సృష్టించింది పరాశక్తి, విష్ణు
నాభికమ్మ నుంచి బ్రహ్మగారు వచ్చారు. అలాగే రుద్రుడిని సృష్టించింది. బ్రహ్మగారికి ఏమీ తోచక ఏం చేయాలి, ఎంత జలంతో నిండిపోయింది, ఏమీ లేదని అనుకున్నప్పుడు అమ్మవారు ఏం చెప్తుంటే ఆ వాణి వినబడుతుంది, సృష్టి చెయ్యమంటుంది. ఎలా చేయాలి సృష్టి? అమ్మవారిని అడిగితే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షం అయితే మహావిష్ణువు, పరమశివుడు అంటే రుద్రుడు, అక్కడ రుద్రుడే ముగ్గురు త్రిమూర్తుల్ని పిలిచి మీరు నా మణిద్వీపానికి రండి అని చెప్తుంది. ఒక విమానం వస్తుంది. ఆ విమానంలో ఈ ముగ్గురు అదిరోజు వెళ్తూ ఉంటారు. వీళ్ళకి ఒక సత్యలోకం కనబడుతుంది. బ్రహ్మ సరస్వతి కనబడతారు. బ్రహ్మగారు ఆశ్చర్యపోతాడు. వైకుంఠం కనబడుతుంది. గోదావరం వెళ్తే అక్కడ మహావిష్ణువు కూడా శేషాయిగా ఉంటాడు. విష్ణువు ఆశ్చర్యపోతాడు. అక్కడి నుంచి కైలాసం కనబడుతుంది. పార్వతీ పరమేశ్వరు ఆనందాండవం చేస్తూ ఉంటారు. పరమశివుడు ఆశ్చర్యపోతాడు. ఏమిటో వీళ్ళకి అర్థం కాక సరే మణిద్వీపానికి చేరుకుంటుంది. మణిద్వీప ద్వారం దగ్గర వీళ్ళు ఉన్నప్పుడు వారాహి మాత సర్వసైన్యాధ్యక్షురాలు వచ్చి అడుగుతుంది, ఎవరు మీరు అని అడుగుతుంది. మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరులం, అమ్మవారు రమ్మంటే వచ్చామంటారు. ఇంతకుముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చేళ్ళేరే అంటే మేము శ్వేతవరాహ కల్పంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్తాం. అలాగైతే రండి అని చెప్పి అమ్మవారి లోపలికి వెళ్తే స్త్రీ రూపంలో లోపలికి వెళ్తారు. పురుష రూపంలో వెళ్ళే అర్హత రాదు వాళ్ళకి. అంటే ఆ ద్వీపంలో అడుగు పెట్టగానే స్త్రీమూర్తులు అయిపోవాలి. బహుశా అందుకే స్త్రీ శక్తులుగా ఆ ఆవరణకి అమ్మవారి యొక్క బిందు రూపంలో స్త్రీశక్తులు ఆవరణగా ఉన్నారేమో అని నాకు అనిపించింది. ఇది ఎంతలో పండితులు తెలుసుకోవాలి, చెప్పాలి. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే స్త్రీ రూపంగా శ్రీచక్రాన్ని మనం ఆరాధిస్తే అమ్మవారు అవుతుంది. అదే నేను పురుష రూపంగా త్రిమూర్త్యాత్మంగా నేను ఆరాధిస్తుంటే అది దత్తుడు అవుతాడు. కాబట్టి శ్రీ విద్య అనేది దత్త విద్యయే. రెండింటికి ఏ విధమైన భేదము లేదు. దత్తుడే అమ్మవారు, అమ్మవారే దత్తుడు. ఇక్కడ పురుష రూపం అనగానే ఈ అహోపురుషిక లక్షణం ఏమిటి అంటే నేను ముందు చెప్పాను మీకు, ఆ అనేటువంటి అహంకారం ఉంటేనే సృష్టి జరుగుతుంది, లేకపోతే జరగదు. ఆమె సంకల్పంతో సృజన సంకల్పం వచ్చినప్పుడు పురుష రూపంలో ఉండేటువంటి మీరు సదాశివుడు అనండి, మహాకామేశ్వరుడు అనండి, మహాకాళుడు అనండి, శ్రీహరి అనండి, దత్తాత్రేయుడు అనండి, ఏ రూపం అనుకున్నా కూడా అక్కడికి వచ్చే పురుష శక్తి పరబ్రహ్మ పరతత్వం, పూర్ణ పరబ్రహ్మతత్వం దత్తాత్రేయులు వారు. అదేవిధంగా అక్కడ ఉండే తల్లి పరాశక్తి, త్రిశక్తి స్వరూపుడైనటువంటి ముగురమ్మలుగా మూలపటమ్మ అయినటువంటి మధుమతీదేవి ఆమెయి అనక. వీడిద్దరిది అభేదతత్వము. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా అర్ధనారీశ్వరులు. అర్ధనారీశ్వరుడు కేవలం అది ఇక్కడే కాదు, విష్ణు వక్షస్థలంలో ఉంటుంది అమ్మవారు. బ్రహ్మగారి వాక్కులో ఉంటుంది, జిహ్వ మీద. పరమశివుడు సగశరీరంలో ఉంటుంది. దత్తుడికి తనలోనే ఉంటుంది నిరంతరం కూడా అమ్మవారు. అంటే అభేద రూపాలు కాబట్టి శ్రీ విద్య అయినా దత్త విద్య అయినా రెండు ఒక్కటే. అయితే మనం దత్తాత్రేయుల వారిని పూజించినప్పుడు అనఘా అమ్మవారుగా లేకపోతే మధుమతి శక్తిగా చూస్తూ ఉంటాం. అలాగే లక్ష్మీదేవి కరుణా కటాక్షాల కోసం అనఘా వ్రతం కూడా చేస్తూ ఉంటారు. అలాగే అష్టమంలో అనఘాదేవికి ప్రసిద్ధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే మనకి చాలామంది వాళ్ళల్లో అంటే జీవితాల్లో చూసినప్పుడు మహాగణపతిని చూసిన సిద్ధి బుద్ధి సహిత మహాగణపతి అంటారు. అలాగే ఆంజనేయ స్వామిని చూసిన సువచ్చలా సహిత ఆంజనేయుడు అంటారు. ఈ సువచ్చలను ఎక్కడా వివాహం ఆడినట్టు ఉండదు, సిద్ధి బుద్ధుల్ని వివాహం ఆడినట్టు గణపతికి ఉండదు. అలాగే అనఘాదేవిని భార్య కింద ఉన్నట్లుగా ఎక్కడా ఉండదు. కానీ ఈ అనఘా ఎవరు, ఈ స్వరూపాలు శక్తుల సిద్ధుల ఏంటి, ఈ అనఘాదేవి తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దత్తతత్వానికి అనఘాతత్వానికి అభేదమా, రెండు ఏకత్వమా, అసలుకి ఏంటి? చాలా చాలా చక్కగా ఉంది. చాలామందికి తెలియనటువంటి ఇది ప్రాకృతికంగా చూసినట్లయితే గణపతికి ఇద్దరు భార్యలు సిద్ధలక్ష్మి బుద్ధలక్ష్మి, క్షేమం లాభం ఇద్దరు కొడుకులు అని చెప్తాం. గణపతి వివాహితుడు కాదు. అలాగే ఆంజనేయ స్వామి సువర్చల అనేటువంటి పేరు సూర్యనారాయణమూర్తికి ఉన్నటువంటిలో సువర్చలా సహితుడు ఉంటుంది. సువర్చల అంటే ఆయన యొక్క
తేజస్సు. అంతేగాని మన వాళ్ళు ఒక కథ కల్పించి ఆవిడ సూర్యనారాయణమూర్తి యొక్క కూతురని, ఆవిడని హనుమంతుల వారు వివాహం చేసుకున్నారని, సువర్చలాస ఆంజనేయ స్వామి కళ్యాణం కూడా ఏం చేస్తున్నారు. దీనికి ఎక్కడ కట్టుకథలే కానీ ప్రామాణికం లేదు. కాబట్టి అస్కలికిత బ్రహ్మచారి ఊర్ధ్వరేతస్కుడు ఆయన చెప్తాడు కదా. ఇందులో కూడా నేను ఊర్ధ్వరేతస్కుడు నాకెందుకు అంటాడు. ఇవన్నీ ఆయన ఎక్కడ రామాయణం మొత్తం మీద ఎక్కడ ఆంజనేయ స్వామి పక్కన అమ్మవారు ఎక్కడ లేదే, వివాహం చేసుకున్నట్లేదే. ఆయన ఎవరు? ఆంజనేయుడు ఎవరు? సాక్షాత్ శివుడు. ఆ తోక ఎవరు? ఆనంద రామాయణంలో ఒక మాట ఉంటుంది. సీతమ్మ వారిని వెతకడానికి వెళ్ళినప్పుడు రావణాసుడు అంతఃపురంలో మండోదరి చూసి సీతను భ్రమపడి సంతోషంతో తోకని ముద్దు పెట్టుకుంటాడు. ఎందుకు? మండోదరి కూడా అమ్మవారి పార్వతీదేవి అంశలో జన్మించింది. ఆవిడ నిన్ను విడిచి నేను ఉండలేను, మరి ఇది అర్ధనారీశ్వర తత్వం కదా, మరి నేను ఎలా ఉండాలి నీతో, బ్రహ్మచారివి ఈ జీవితంలో ఉండాలంటే తన తోకగా ఉండమని చెప్పాడు ఆంజనేయ స్వామి వారు. ఆనంద రామాయణం ఉంటుంది, మన ఎక్కడ దొరకదు. కాబట్టి తోక అమ్మవారు. అందులో వీళ్ళు ప్రత్యేకంగా వివాహం ఏమిటి? ఆయన అస్కలికిత కోటక బ్రహ్మచారి. అలాగే దత్తస్వామి కూడా ఆ లోపల ఉండేది స్త్రీ తత్వం. వీళ్ళందరూ కూడా మనం లక్ష్మీ నారాయణులు, పార్వతి పరమేశ్వరులు ఇలా మనం ఊహించుకున్నాం. కానీ అందరూ కూడా శక్తులు, వారి యొక్క శక్తులు, స్త్రీతత్వం, స్త్రీ శక్తి. శక్తి ముందే మనం చెప్పుకున్నాం. శక్తియుక్తుడు శత్రు కాందే చైతన్యం ఉండదు. ఆ శక్తి లక్ష్మీ స్వరూపముగా, లక్ష్మీ శక్తిగా మహావిష్ణువుకి, వాగ్దేవిగా బ్రహ్మగారికి, అదేవిధంగా శక్తి రూపంగా పరమశివుడికి ఉంటుంది. అలాగే దత్తాత్రేయుడు వారు త్రిమూర్త్యాత్మకుడు. అంటే ఈ త్రిమూర్తులకి కూడా శాసించేటువంటి సమున్నతమైనటువంటి సూపర్ పవర్ ఆయన, అల్టిమేట్ పరబ్రహ్మ. కాబట్టి ఈ మూడు స్త్రీ శక్తులు కూడా కలిస్తే ఈ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అనేటి మూడు శక్తుల యొక్క కలయికలో ఉండే ముగురమ్మల మూలపుటమ్మ. మనకు పోతన గారు చెప్పారు కదా, అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అన్నాడు. అంటే ఈ ముగ్గురమ్మల కంటే ఇంకా పెద్ద, వీళ్ళందరికీ మూలం. అంటే వీళ్ళందరినీ కూడా సృష్టించినటువంటి మహాతల్లి ఎవరు? ఆ మూలపుటమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడ అని స్పష్టంగా మనకి ఆ శ్లోకంలో దుర్గమ్మ గురించి చెప్తారు. కనకదుర్గమ్మ గురించి చెప్తూ దుర్గమ్మ మనకి చెప్తారు కదా. ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మయే లలితా త్రిపుర సుందరి అనుకోండి, అనఘామాత అనుకోండి, మధుమతి అనుకోండి, ఏదైనా అనుకోండి. అక్కడ దత్తాత్రేయ స్వామికి ప్రత్యేకంగా అందుకే ఎక్కడా రూపం లేదు. అలా మధుమతి మాత రూపం ఎక్కడా లేదు. ఒక్క మనకి యతిపోతల్లో కనబడుతుంది. మధుమతి సమేత దత్తాత్రేయుడు, ఏకముఖ దత్తాత్రేయుడు, ఏకముఖ దత్తుడు మధుమతి సమేత అని కనబడుతుంది. దత్తపురాణంలో అనసూయమాత అడుగుతుంది, నాయన నీకు వివాహం వయసు వచ్చి వివాహం చేస్తాను అని. నాకు వివాహం ఏమిటమ్మా, నాది అభేదతత్వం, అద్వైతతత్వం నాది. నేను నా స్త్రీశక్తి నాలోనే ఉంటుంది, నిరంతరం నాతోటే ఉంటుంది. అసలు నా పుట్టకే ఆ శక్తివంతమైనటువంటి స్త్రీశక్తితో కలిసి జన్మ ఇక్కడ అవతరించాల్సి వచ్చింది. నాకు ప్రత్యేకంగా వివాహం ఉండదంటాడు. ఏంటి నువ్వు కూడా భ్రమలో పడుతున్నావు, నేను ఎవరిని తెలిసి తెలియదా నీకు? కాబట్టి నాలో ఉండే ఆ శక్తి ఏదైతే ఉందో స్త్రీశక్తి, ఆమెయే అనగా ఆమెయే మధుమతి. మధుమతి దత్తుడు, మధుమతి సమేత దత్తాత్రేయుడు, అనఘాదేవి సమేత అనఘుడు. అంటే ఈయన అనఘుడుగా ఉన్నప్పుడు అది అనఘాదేవి అవుతుంది. మీకు శ్రీపాద లీలామృతంలో మాట చెప్తా. శ్రీపాద వల్లభులు మధుమతి సమేత దత్తుడను, అనఘాదేవి సమేత అనఘడును. ఆమె మహాలక్ష్మి అయినప్పుడు నేను నారాయణుడు అవుతాను. ఆమె మహాగౌరి అయినప్పుడు నేను సదాశివుడిని అవుతాను. ఆమె మహాసరస్సు అయినప్పుడు నేను బ్రహ్మను అవుతాను. ఆమె పద్మావతి అయినప్పుడు నేను వెంకటేశ్వరుని అవుతాను. అందువల్ల
అక్కడ జరిగినటువంటి ఆ రూపాంతరాన్ని బట్టి మనం పిలుచుకోవడమే తప్ప ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అంతే కదా. ఆ రూపాన్ని మనం ఎన్ని విధాలుగానే విభజించుకోవచ్చు. అనేక మగుదును గాక అనేక రూపాలు, ఏ రూపమైనా దత్తరూపమే, విష్ణుదత్తుడు, శివదత్తుడు, బ్రహ్మదత్తుడు. కాబట్టి ఇక్కడ స్త్రీ శక్తి ప్రత్యేకంగా ఉందా లేదా, ప్రత్యేకంగా ఏమీ లేదు. కానీ కార్తవీర్యార్జునుడి దగ్గరికి వచ్చేసరికి అక్కడే కాదు, బ్రహ్మగారికి వేదాలు మర్చిపోయినప్పుడు కూడా ఆయన ఊరు పేరు అన్నీ మర్చిపోయాడు. అవిద్య ఆక్రమించింది, అవిద్యను సృష్టించాడు. ఆ అవిద్య ఈయన్ని ఆక్రమించేసింది. ఎప్పుడైతే అవిద్య అంటే అజ్ఞానం ఆక్రమించిందో బ్రహ్మగారిని, ఈయన వేదాలని మర్చిపోయాడు. విద్య దూరం అయిపోతుంది. దూరపోయి మూఢుడైపోయాడు. లోకాలు తిరుగుతున్నాడు నేనెవరిని తెలుసుకోవడం కోసం. తిరుగుతూ సహ్యాద్రి పర్వతంలో రేణుకామా దగ్గరికి వచ్చాడు. రేణుకాదేవి అడిగింది, ఏం నాయన బ్రహ్మదేవ ఎందుకు వచ్చావు అని అడిగింది. అయితే నా పేరు బ్రహ్మ అన్నమాట. అర్థమైంది. ఏమోనమ్మా నేను ఎవరో తెలియలేదు, ఎందుకు వచ్చాను అంటే, నిన్ను అజ్ఞానం ఆవహించిందయ్యా. ఇది పోవాలంటే వేదములను ఎక్కడికి వెళ్ళి, వేదములకు మూలమైనటువంటి దత్తుడి దగ్గర ఉన్నాయి ఇప్పుడు వేదాలు. నువ్వు అవిద్యలో ఉన్నగానే ఆయన దగ్గరికే వెళ్ళిపోయావన్నీ. కాబట్టి ఆయన్ని ప్రార్థిస్తే నీకు తిరిగి వేదాలు వస్తాయని చెప్తే, అప్పుడు ఆయన్ని ప్రార్థిస్తే దత్తస్వామి వచ్చి అనఘామాత ద్వారా వేదములు అందించాడు. అనఘామాత ఎవరు? వేదమాత గాయత్రి. దత్తాత్రేయాయ విద్మహే గాయత్రీశాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. గాయత్రి సాక్షి వేదమాత, ఆమె అనగా. ఇంకొక విశేషం ఏంటంటే, దత్తుడికి 3 ముఖాలు కాదు 5 ముఖాలు ఉంటాయని హరిప్రాల విశ్వంగారు రాశారు. హరిప్రాల విశ్వంగారు మీకు తెలుసు కదా, మహానుభావుడైన దత్తస్వామి యొక్క ప్రత్యక్ష దర్శనం పొందినటువంటి మహానుభావుడైన మహావతార్ బాబాజీ వారి స్వయం శిష్యుడు. బాబాజీ వారి నాగదండం వాళ్ళ ఇంట్లో నేను వెళ్ళి చూసి వచ్చాను. నేను వాళ్ళ అబ్బాయిని నేను ఇంటర్వ్యూ చేశాను. సత్యనారాయణ, రామకృష్ణ అందరూ పరిచయస్తులే, అందరూ ఒకటి పరిచయం. సత్యనారాయణ గారికి వెళ్ళి వచ్చాను, చూసి వచ్చాను. ఆయన దత్త దర్శనం పుస్తకం రాశారు. ఆ దత్త దర్శనం అంటే దత్తుడి యొక్క కథ కాదు, అంటే భౌతిక కథ కాదు, దత్తుడి యొక్క అంతర్మథనం. అది దత్తుడి యొక్క అంతర్దర్శనం. దత్తుడు అంటే ఎవరు? మనకి అత్రే అనసూయ కొడుకు, ఇలా ఆలేళ్ళు ఈలేళ్ళు, ఆ కథ విష్ణుదత్తుడి కథ, ఆ కథ ఇవన్నీ వస్తాయి. కానీ ఇది అలా కాదు. దత్తుడు అంటే మనకు తెలుస్తుంది, బాహ్యమైన కథలన్నింటినీ కూడా సాంకేతికమైనటువంటి బాహ్యమైన కథలు. ఎందుకు అంటే 10 మందికి తెలియడం కోసం, పరిచయం కోసం. సాధకులు ఏం చేయాలంటే అందులో ఉండే అంతరార్థాన్ని గ్రహించాలి. ఇవన్నీ పాత్రలు కాదు, సాంకేతికంగా శక్తులు. అనఘాష్టమి వ్రతం కార్తవీర్యార్జునుడికి స్వామివారి ఉపదేశం చేశారు. అనఘా మాత్రం వేడుకోమన్నాడు. ఏ శక్తి కావాలో ఆవిడ వేడుకో, ఆవిడ ఇస్తుందని చెప్పాడు. ఆవిడంటే ఎవరు? సకల విద్యాస్వరూపుడైన బుద్ధి ప్రజ్ఞేసేటువంటి అనఘామాత అంటే గాయత్రి మాత. కాబట్టి ఆవిడ ఇచ్చింది, సమస్తమైనటువంటి శక్తులు ఇచ్చేసింది ఆవిడ కార్తవీర్యార్జునుడికి. అందువల్ల అనఘాష్టమి వ్రతం అనేది చేసుకోవాలి. ఆయన నిరంతరం పూజించవయ్యా ఆమెని. ఆమె ఇచ్చింది మార్గశిర బహుళ అష్టమి నాడు కాబట్టి ఆ రోజున అనఘాష్టమి వ్రతం చేసుకోమని చెప్పాడు దత్తుడు. ఆ ప్రకారం చేసుకున్నాం మనం. ఎందుకు చేస్తున్నాము? ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కామ్యములు కాదు ఇక్కడ మనకు కావాల్సింది. కామ్యములు కావాలంటే అనేక రకాల మార్గాలు ఉన్నాయి, అనేక వ్రతాలు ఉన్నాయి. అనఘాష్టమి వ్రతం చేసేది శరీర శుద్ధి కోసం, మళ్ళీ సద్గతి ప్రాప్తి కలగడానికి, ఈ జన్మల నుంచి విముక్తి పొందడానికి అనఘాష్టమి వ్రతం చేసుకోవాలి. అంతేగాని అనఘాష్టమి వ్రతం చేసేసి చేసామండి ఇప్పటికేమో ఏడాది చేస్తున్నామండి నా పని అవ్వలేదు అంటే ఆయన ఏమి మీకు అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ఇవ్వలే, ఇలా చేస్తే ఇస్తాను అని. అనఘాష్టమి వ్రతంలో ఉండేటువంటి ఆ కథలన్నీ కూడా అన్నీ కూడా మీకు తత్వాన్ని బోధించే కథలే ఉంటాయి. అనఘాష్టమి ఉండే కథలన్నీ కూడా. అంతేగాని మనకి మిగతా కొన్ని వ్రతాలు ఉండే కథల్లాగా ఇది చేస్తే ఇలా వస్తుంది ఇలా అని ఉండదు. తత్వాన్ని బోధిస్తాయి అనఘాష్టమి వ్రత కథలన్నీ కూడా. ఆ తత్వాన్ని తెలుసుకోవడం కోసమే సాధన.
విశ్వం గారు ఏం చేశారంటే దత్తుడికి 3 కాదు 5 ముఖాలు ఉంటాయి. సృష్టి స్థితి లయ తిరోధాన వమలములు అన్న 5 ముఖాలు చెప్పారు. అదేవిధంగా గాయత్రీమాతకు 5 ముఖాలు ఉంటాయి, పరమశివుడికి 5 ముఖాలు ఉంటాయి. సృష్టి స్థితి లయములు మనం చూస్తాం, తిరోధానం చూడడానికి మనం ఉండం. తిరోధానం అంటే సమస్యని లయం చేసుకోవడం, వమనం అంటే తిరిగి సంకల్పించినప్పుడు సృష్టి బయటకు తీసుకురావడం. కాబట్టి ఈ దత్తాత్రేయుని యొక్క అంతర్రహస్యం తెలుసుకోవాలంటే హరిపురాల విశ్వం గారి యొక్క ఆ పుస్తకాన్ని శ్రద్ధతో జ్ఞానముతో చదవాల్సి ఉంటుంది. అది అక్కడ కావలసినటువంటి విషయం అది. అయితే ఈ అనఘాష్టమి వ్రతం అనేది మీరు అడిగారు కాబట్టి ఆమె ఇవన్నీ కేవలము శక్తి స్వరూపాలే, సాంకేతికంగా శక్తి స్వరూపాలే, ప్రత్యేకంగా మూర్తులు అంటే ఇది ఉండవు. ఇది ఇందులో మనం గ్రహించాల్సిన రహస్యం అది. ఆ రహస్యం గ్రహించుకోవడం అంటే ఒకటి అందరూ గ్రహించలేరు. మనం కేవలము సాంకేతిక రహస్యాలే చెప్పుకుంటాం, ఇలాగే చేయండి అంటే ఎవరు సాంప్రదాయంలోకి రారు. ఏదైనా సరే ఏ వ్రతం ఏ కథ, ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు రామాయణం చదివితే రామాయణంలో అనేక రహస్యాలు ఉన్నాయి, సాధనా రహస్యాలు ఉన్నాయి రామాయణంలో కూడా. ఇంకా మనం కథగా తీసుకుంటే కథ, అది తత్వంగా తీసుకుంటే తత్వం. అది ఆ సాధకుని యొక్క ఆ అనుభూతిని బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి ఉంటుంది అంతకంటే మరి. అయితే దత్తాత్రేయుల వారిని మనం ఆదిస్వరూపము మూలస్వరూపంగా, అనఘాదేవిని మూలస్వరూపంగా ఉంటుంది అని మీరు చెప్పారు ఇప్పుడు. సో మామూలుగా అయితే అత్రి అనసూయ కుమారుడుగా అనసూయమాత దగ్గరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 కలిసి వచ్చారు. ఆమె పాతివ్రత్యంతో వాళ్ళని చిన్నపిల్లలను చేసింది, భోజనం పెట్టింది, కాబట్టి వాళ్ళ సంతానంగా దత్తాత్రేయుడు వచ్చారు అంటారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ముందరవాడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కలుపుకొని జన్మించిన వాడా దత్తాత్రేయుడు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ముందరవాడైతే మళ్ళీ అత్రి అనసూయలకి ఎందుకు జన్మించాలి? ఆ కథ ఎందుకు రావాల్సి వచ్చింది? దీని విశేషమేమి? దత్తాత్రేయుడు అంటే ఎవరు, ఎక్కడి వాడు? 3 కలిసి జన్మించారు కదా అంటే జన్మితే చాలామంది ఉంటుంది. దీనికి విశేషం ఏంటంటే ఇందులో దత్తాత్రేయుల వారి భౌతికంగా అవతరించినప్పుడు తల్లి అనసూయ, తండ్రి అత్రి మహర్షి. మనం భారీగా చెప్పుకునేది అనఘామాత, మధుమతి మాత. అత్రి అంటే త్రిగుణాతీతుడు, 3ని జయించినవాడు అత్రి. త్రిగుణములు, త్రిపుటములు, త్రిదవస్థలు ఇత్యాదిగా ఇదైతే 3 దాన్ని జయిస్తే రాగద్వేషరహితమైనటువంటి శక్తి తన దగ్గరికి వస్తుంది అనసూయామాత రూపంలో. ఎప్పుడైతే అన్ని అవస్థలు జయించి తురీయ స్థాయికి వెళ్ళిపోయి రాగద్వేషరహితమైనటువంటి శక్తిని సంపాదించుకున్నాడో స్వయంగా పరతత్వం దత్తుడవుతాడు. ఇది సాంకేతిక రహస్యం. అయితే ఇది భౌతికంగా ఎట్లా వచ్చింది అంటే అత్రి మహర్షి బ్రహ్మగారి నవప్రజాపతుల్లో ఒకడు. అనసూయమాత కర్దమ ప్రజాపతి యొక్క 9 కూతుళ్ళు ఒకరు. ఈ 9 కూతుళ్ళని కూడా 9 ప్రజాపతి వివాహం చేశారు. అందులో వశిష్ఠుడు, అరుంధతి, కళామరీచి ఇత్యాదిగా అత్రి, అనసూయ. వీళ్ళకి బ్రహ్మగారు నిర్దేశించినటువంటి ఏమిటి అంటే సృష్టికి సహాయం చేయమన్నారు. మీరు వంశాన్ని సృష్టించండి అని చెప్పారు. వీళ్ళు ఒప్పుకున్నారు దానికి. నిరంతర తపస్సులో ఉండేటువంటి వాడు. ఋషులకి ఏం అక్కర్లే, నిస్సంగులు, వాళ్ళకి ఏం అక్కర్లే. లోకం కోసం, లోకం జీవుల కోసం ఆలోచించేటువంటి వాళ్ళు. కొంతకాలానికి కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు పోయిన తర్వాత అత్రి మహర్షికి ఒక సంకల్పం వచ్చింది. ఏమిటది? రాబోయేటువంటి యుగాలలో ధర్మము లుప్తమైపోయినప్పుడు, ధర్మగ్లాని జరిగినప్పుడు తిరిగి ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి శాశ్వతమైనటువంటి ఒక రూపం రావాలి అని ఒక సంకల్పం వచ్చింది.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎలాగా మహావిష్ణువు మాట ఇచ్చాడు, ఆయన అవతారాలు చేస్తున్నాడు. కానీ అవతారానికి ఒక పరిమితి ఉంది అక్కడ. ఏమిటా పరిమితి? హిరణ్యకశిపు హిరణ్యాక్షుడు మనల్ని చంపగానే వరావతారం వెళ్ళిపోయింది, ఇంక రాలే. ప్రహ్లాదుడిని రక్షించగానే హిరణ్యం చంపగానే నరసింహావతారం పని అయిపోయింది. కానీ ఆయన శాశ్వతంగా ఉన్నాడు. ఆయన కేవలము రాక్షసాంతకుడు అయిన తర్వాత జీవులను అనుగ్రహించడం కోసం ఉన్నాడు ఆయన. రామావతారం రావణావతారం అయిపోయింది, పరిపాలన అయిపోయి వెళ్ళిపోయాడు. కృష్ణావతారం అయిపోయింది. కానీ ఇలా జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక పరిమితిలో ఉన్న అవతారాలు. కానీ ఇక్కడ ఎన్నో యుగాలు ఎన్నో కల్పాలు ఉన్నాయి. అన్నింట్లో కూడా రాను రాను ధర్మం లుప్తమవుతూ మళ్ళీ పెరుగుతూ వస్తుంది. చక్రం ఇది. అటువంటప్పుడు ఈ మొత్తం అంతా సరిచేయడానికి శాశ్వతమైనటువంటి నిత్యనూతనమైనటువంటి ఒక అవతారం రావాలి, అవతరించాలి. ఎవరు అవతరిస్తారు దానికి? ఎవరైతే సనాతనుడో, ఎవరైతే శాశ్వతుడో, ఎవరైతే సంపూర్ణ సత్వస్వరూపుడో, ఎవరైతే పూర్ణ పరబ్రహ్మతత్వమో అతను అవతరించాలి. ఎందుకంటే సనాతనుడు కాబట్టి, ఆయన శాశ్వతుడు కాబట్టి. త్రిపురారహస్యంలో చెప్పినట్టు సృష్టి ముందు ఉంటూ, సృష్టిలోనూ ఉంటూ, సృష్టి తర్వాత కూడా ఉండగలిగేటువంటి వాడు కావాలి. ఎవరు? పూర్ణ పరబ్రహ్మ. మరి బ్రహ్మ మహేష్ సృష్టి మహేశ్వరులు కాదా? కాదు. వీళ్ళకి కూడా పరిమితి ఉంది. బ్రహ్మగారు ఆయు పరిమితి ఉంది. మనం ఇవాళ చెప్పుకున్నాం, అథ పృథివ్యాం అధ్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే అన్నాం. అంటే బ్రహ్మగారు 100 ఏళ్ల వయసులో 50 ఏళ్ల వయసు దాటిపో ఒక క్షణం గడిచిపోయింది అప్పుడే. అంటే ఇది 100 ఏళ్ల వయసు ఉంది. ఆ 100 ఏళ్ళు అంటే ఎంత అంటే 311,44,00,00,000 సంవత్సరాలు. అది బ్రహ్మగారు ఆయుర్దాయం. అంటే అక్కడ ఓ బ్రహ్మగారు వెళ్ళిపోతారు, మరో బ్రహ్మగారు వస్తారు. సృష్టి నడుస్తూ ఉంటుంది, మరో బ్రహ్మగారు వస్తారు, మరో బ్రహ్మగారు వస్తారు. ఇలా బ్రహ్మగారి ఆయుర్దాయం మహావిష్ణువుకి, అంటే సృష్టి స్థితి లయమనేటి ఉద్యోగాల్లో స్థితికారకుడైనటువంటి విష్ణువుకి ఒకరోజు. ఆయన 100 సంవత్సరాల ఆయుర్దాయం అక్కడి నుంచి. అది కొన్ని కోట్ల సంవత్సరాలు. అది రుద్రుడికి ఒకరోజు. అట్లాగే ఆయన 100 సంవత్సరాల ఆయుర్దాయం అమ్మవారికి కనురెప్పపాటు. అందుకే అమ్మవారు సనాతని, శాశ్వతత్వం అమ్మవారు. ఆ విధంగా ఈ ముగ్గురు కూడా పరతత్వంలో అయిపోయేవాళ్ళే. వీడెవరో కాదు. మళ్ళీ ఆ పరతత్వం యొక్క విభాగాలు ఇవన్నీ కూడా. దీని మీద చిన్నగా సరదాగా ఒక ఎగ్జాంపుల్ చేశాను. ఆ మధ్య ద్వారకా తిరుమల దేవీ భాగవతం చెప్తున్నప్పుడు అమ్మవారి లొత్తపాట్లో ఏం జరుగుతుంది అనే దాని మీద వర్కౌట్ చేస్తే కంప్యూటర్ మీద అమ్మవారు కనురెప్ప వేసి లోపల 1,30,00,000 మంది బ్రహ్మలు వెళ్ళిపోతారు, 30,000 మంది విష్ణువులు వెళ్ళిపోతారు, ఒక రుద్రుడు వెళ్ళిపోతాడు. అమ్మవారి కనురెప్పలు అంటే ఇవన్నీ ఇది ఒక చక్రం తిరుగుతూనే ఉంటుంది. కానీ ఈ చక్రంలో పడకుండా చక్రానికి అతీతంగా ఉన్నటువంటి పరతత్వం అయితే శాశ్వతంగా ఎన్ని యుగాలైనా ఉంటుంది. అది కావాలి ఈ యుగ ధర్మాన్ని నిలబెట్టడానికి. అది అత్రి మహర్షికి సంకల్పం. అందుకని ఎవరు తెలియదు, పట్టుకోవాలి. అందుకని నిర్వింజా నదీ తీరంలో వృక్షపర్వతం మీద, అది మనం కేదార్నాథ్ ఎత్తుంటే పిప్పలకోట వస్తుంది. కేదార్నాథ్ బద్రీనాథ్కి మధ్యలో అత్రి పిప్పలకోట వస్తుంది. పిప్పలకోట బద్రీనాథ్ రూట్లో పిప్పలకోట నుంచి కుడి పక్కపోతే మండల్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. తర్వాత మన గురుద్వారా వాళ్ళు అంటారు, మందే అది యాక్చువల్ ఏదో కొండం, అక్కడ సిక్కులు మెయింటైన్ చేస్తారు, గురుద్వారం లాంటిది అది వస్తాయి. ఎడమ పక్క బాటా అనేటువంటి గ్రామం వస్తుంది. బాటా ఆ బాటా దగ్గర నుంచి ట్రెక్కింగ్ వెళ్ళాలి, 6 కిలోమీటర్లు వెళ్తే అక్కడ అత్రి మహర్షి అనసూయాదేవి ఆశ్రమాలు. అది దాటి ఇంకొంచెం పైకి వెళ్తే పెద్ద తపస్సు చేసిన చోటు, స్వామివారి పాదముద్రలు అన్నీ ఉంటాయి. జలపాతం చాలా అద్భుతంగా ఉంటుంది నిర్వింజా నదీ తీరంలో. అది దత్తుడి జన్మస్థలం. అక్కడికి వెళ్ళి తపస్సు చేశాడు. ఎవరి కోసం? పరతత్వం కోసం. మనం
రుద్రుడు శివుడిగా అంటే శివుడు వస్తాడు, విష్ణు అంటే విష్ణు వస్తాడు. ఏదో కొంతకాలం అనుగ్రహిస్తారు కదా, అందులో అలాంటి ఋషులు తపస్సు చేస్తే వెంటనే వస్తారు వాడు. కానీ వీళ్ళు ఎవరు రావట్లేదు, నేను మనం తపస్సు చేయట్లేదు. మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. తపోగ్ని సామాన్యమైన అగ్ని కాదు, తపస్సులో వచ్చే అగ్ని. అప్పుడు ఈ బ్రహ్మ ఈ దేవతలందరూ పరిగెట్టారు. ఏంటి మీరంతా చూస్తూ కూర్చుని ఆయనేమో లోకాలు కాల్చేస్తున్నాడు, ఏదో ఒకటి చేయండి అంటే మమ్మల్ని ఎవరు పిలవలేదే, మమ్మల్ని ఉద్దే తపస్సు చేయట్లేదు, మేము ఎందుకు వెళ్తామన్నారు. అయ్యా మీరు వెళ్ళండి, కానీ ముగ్గురు కలిసి ఎవరో ఒకరు ఆయన సెలెక్ట్ చేసుకుంటారో మీరు వెళ్ళండి అని చెప్తే ముగ్గురు కలిసి వచ్చారు ఈ దగ్గరికి. వస్తే నాయన ఏంటి తపస్సు ఎందుకు అని అడిగితే మిమ్మల్ని ఎవరు పిలిచే మీరు ఎందుకు వచ్చారు అడిగాడు. అప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతయింది. మరి ఏం కావాలని, నాకు మీ ముగ్గురు అశాశ్వతులు, మిమ్మల్ని కూడా సృష్టించి మిమ్మల్ని కూడా ఎవరైతే నియంత్రిస్తున్నారో ఆ పరతత్వం కావాలి నాకు, శాశ్వతమైంది, దానికోసం తపస్సు చేస్తున్నాడు. సరే అయితే ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఒక రూపాన్ని ధరించి నువ్వు తపస్సు చేయాలి. అప్పుడు ఆయన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తపస్సు చేస్తే అప్పుడు ఆ తపస్సుకు మెచ్చుకొని పూర్ణ పరబ్రహ్మతత్వమైనటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి పరమాత్మ, పోతన గారు చెప్పాడు గజేంద్ర మోక్షంలో, పరమాత్మ ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అంటే లోకంబులు లోకేశు లోకస్తులు తెగినతుంది అలోకంబుకు పెంచీకటికి అవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగుతుంది అతని భజింతున్నాడు. అంటే వైకుంఠంలోనూ సత్యలోకంలోనూ కైలాసంలోనూ ఉన్నాడని చెప్పట్లే. ఈ లోకాలంటే ఈ సమస్త బ్రహ్మాండ మండలాలు మొత్తం, అందులోని సమస్తమైన జీవులు, వీటి పరిపాలించే 33 కోట్ల దేవతలు బ్రహ్మ మహేశ్వరులతో సహా వీళ్ళందరూ లైవ్ అయిపోయినా కూడా గాఢాంధకారం వ్యాపించినప్పుడు ఎండబెత్తి కూడా దాటిన తర్వాత ఎక్కడో అలోకం ఒక పెంచీకటికి అవ్వల ఏకాకృతి వెలుగుచుడు అతని భజింతుంది. ఎవరైతే జ్యోతిస్వరూపుడు వెలుగుతూ శాశ్వతుడై సనాతనుడై ఉన్నాడో ఆ పరమాత్మని భజిస్తా అన్నాడు. ఆయన కావాలి అతని మనిషికి. ఈయన యొక్క ఈ తపశ్శక్తికి కట్టుబడి పూర్ణ పరబ్రహ్మతత్వం అయినటువంటి పరమాత్మ తేజో రూపంలో స్ఫటిక రూపంలో నిర్మల స్ఫటికాకృతిలో ఆయన ప్రత్యక్షమైన శూలము ధరించి 2 చేతులతో ప్రత్యక్షమయ్యాడు. ఆయన యోగిరాజా అంటారు. అద్వయానంద రూపాయ యోగమాయాధరాయ చ యోగిరాజాయ దేవాయ దత్తాయ పరమాత్మనే అన్నారు. యోగిరాజ స్వరూపంగా నాకు స్వప్నదర్శనం మొట్టమొదటి యోగిరాజ అవతారమే. అప్పుడు ఆ యోగిరాజ అవతారాన్ని నాయన ఏం కావాలో ఎందుకు తపస్సు చేస్తున్నావు అంటే ఏం చెప్పాడు, నిన్ను ఇలా కాదు ఒక సంపూర్ణమైన శరీరంగా చూడాలి, నేను సంపూర్ణమైన దివ్యమైన రూపంలో చూడాలి. అయితే ఈ రూపాన్ని మనసులో పెట్టి తపస్సు చేయను. మళ్ళీ తపస్సు చేశాడు, కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. చేస్తున్నప్పుడు ఆఖరికి అప్పుడు త్రిమూర్త్యాత్మకమైనటువంటి 3 ముఖములు 6 చేతులతో పట్టు పీతాంబరాలు ధరించి దివ్యమైన ఆభరణాలు ధరించినటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క రూపం వచ్చింది అక్కడికి. ఆయన అత్రివరద అన్నారు. ఆయనే మాలాకమండలధర కరపద్మయుగ్మే మధ్యస్థపాణియుగలే డమర్త్రిశూలే యస్వస్థ ఊర్ధ్వకరయో శుభశంఖచక్రే వందే తమత్రివరదం భుజషట్కయుక్తం. అత్రివరద రూపం, అత్రిని వరదానం చేసినట్టు రూపం అది. అందులో అత్రివరద అన్నారు. అత్రి కుమారుడు అని అనలే అక్కడ. ఆయన యోగిరాజు, ఈయన అత్రివరదుడు. ఆ రూపం చూసి నీకేం కావాలి చెప్పాయంటే ఏమని కావాలి కోరుకో అంటే ఈయన చెప్పాడు, ఇది పరిస్థితి కాబట్టి నువ్వు నా కుమారుడుగా జన్మించాలి. ఇది ఆయన శాశ్వతుడు, పూర్ణపరబ్రహ్మతత్వం ఎప్పుడూ ఉంటాడు, నిరంతరం ఉంటాడు. ఆయన అంతము లేదు, ఆదే లేనప్పుడు అంతమే లేదు. ఆద్యంతములు 2 రూపం అది. కాబట్టి ఆ రూపం అయితే గురుస్వరూపంగా చిరకాలము యుగాలు ఎన్ని ప్రళయాలు ఏమైపోయినా కూడా ఆ రూపం శాశ్వతంగా ఉంటుంది. అంటే గురువు శాశ్వతంగా ఉంటాడు, గురుతత్వం శాశ్వతంగా ఉంటుంది, గురుస్వరూపం. అందుకని గురుస్వరూపంగా అవతరించమని చెప్పి సాధించుకొని తర్వాత మళ్ళీ ఆయన దిగంబరుడిగా భస్మారుడిగా అవతరించాడు. నా కొడుకుగా రమ్మంటే అమ్మవారు అంటుంది, నాకు ఇలా అయితే ఎందుకు, నా గర్భంలో జన్మించాలి, నా స్వయంగా నేను అనుభవించాలా ఆ ఆ స్థితిని, ఆనంద స్థితిని. కానీ నా గర్భంలో జన్మించి ఉంటుంది. సరే మళ్ళీ వెళ్ళిపోయాడు, మాయమైపోయాడు. ఇలాగే మీరు తపస్సు చేయండి.
అక్కడికి వచ్చి వాళ్ళ ఆశ్రమానికి వచ్చి తపస్సు చేస్తున్నాడు అత్రి మహర్షి. ఈయన యొక్క ఈ తపోగ్ని జ్వాలలో లోకాలు కాకుండా ఈయన ఇదయం చేయడం మొదలుపెట్టి అప్పుడు పరతత్వం ఏమిటంటే ఆయన పేరు లేదు. అంటే మనం విష్ణు బ్రహ్మాన్ని చెప్పుకున్నాం కానీ పూర్ణ పేరు లేదు. నామరూప గుణ క్రియారహితుడు భగవంతుడు అంతే కదా. నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, క్రియలు లేవు, ఏమో. అన్ని నామాలు ఆయనవే, అన్ని రూపాలు ఆయనవే, అన్ని గుణాలు ఆయనవే, అన్ని క్రియలు ఆయన చేస్తాడు, ఆయన చేయడు. అటువంటి పరతత్వము ఆ ఇచ్చిన మాట ప్రకారం వరం ప్రకారము ఈ లోపల ప్రవేశించింది. అప్పుడు ఈ మొత్తం ఈ అగ్నంతా కాలాగ్నంతా శమించింది. ఇందులో కాలాగ్ని శమన దత్తుడు అయ్యాడు అక్కడ. ఎప్పుడైతే ఒళ్ళంతా చల్లని వాతావరణం ఆహ్లాదకరంగా వచ్చిందో ఈయన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచిన ఎదురుకొండ అమ్మవారు అనసూయామాత సాక్షాత్ జగదంబ ఆవిడ ఎదురుకొండ అపారమైన సౌందర్య రాశి అమ్మవారు ఎదురుకొండ కూర్చుంది. ఆవిడ చూశాడు. చూసిన తర్వాత ఈయన పూర్ణ పరబ్రహ్మతత్వం జన్మించే సమయం ఆసన్నమైంది అని తనలో ఉన్నటువంటి ఆ పరతత్వం యొక్క శక్తిని కళ్ళల్లోంచి తేజో రూపంలో అమ్మవారి గర్భంలో ప్రవేశపెట్టి ఒకానొక మార్గశిర శుద్ధ సప్తమి నాటి 200 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. ఆయన కాలాతీతుడు కాబట్టి సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పున్నమి 9 రోజుల్ని 9 నెలలుగా భావన చేసి ఒకానొక మార్గశిర శుద్ధ పూర్ణిమ గురువారం నాడు లీలాబాలుడిగా జన్మించాడు యోగిజన వల్లభ ఆయన దత్తస్వామి. అంటే ఇక్కడ ఎందుకు దత్తస్వామి నిరంతరం శాశ్వతం ఎప్పుడూ ఉండే రూపమే అది. మరి ఆయన దత్తుడా ఎలా అయ్యాడు? దత్తుడు అంటే మయం అహం దత్త అన్నాడు. ఇప్పుడు కాదు, నైమిషారణ్యంలో యోగులు తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మాండ పురాణ అంతర్గతమైన కథ ఇది. యోగులందరూ అక్కడ ఉండే ముళ్ళందరూ కూడా ఏదో యజ్ఞం శతయాగం చేస్తూ ఉంటే దివ్య తేజస్సు అటు వచ్చింది. ఆ తేజస్సు సమస్యలు పడిపోయారు వీళ్ళు. తర్వాత ఆ యొక్క రూపం ధరించింది, తేజో రూపం ధరించింది, ఆకృతి వచ్చింది. వచ్చి చెప్పింది వాళ్ళందరినీ కూడా స్వస్థత చేసి తిరిగి దృష్టిని చూడగలిగే శక్తిని ప్రసాదించి చెప్పింది, నేను దత్తుడను, ఈ విశ్వానికి దత్తుడను, నేను విశ్వక్షేమాన్ని కాంక్షించేటి విశ్వాన్ని, సమస్త విశ్వాన్ని సృష్టించేటువంటి, లయం చేసేటువంటి, భరించేటువంటి శక్తి నాదే, నేను పూర్ణ పరబ్రహ్మతత్వాన్ని అని చెప్పి అక్కడ ఋషులకి ఆయన చెప్పాడు. బ్రహ్మాండ పురాణంలో వస్తుంది వ్యాసుల వారి ఇది కదా. కాబట్టి ఆయన ఎందుకు కోరుకున్నాడు అత్రి మహర్షి కంటే వీళ్ళకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు అప్పటికి ఎంతోమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఎంతోమంది విష్ణువు వెళ్ళిపోతారు, కానీ ఆ తత్వం మాత్రము శాశ్వతము. ఆయన దత్తుడు, విశ్వానికి దత్తుడు. అత్రి కుమారుడు అయినప్పుడు ఆత్రేయుడు, దత్తాత్రేయుడు, కానీ విశేషమే ఆయనకి పేరు లేదు, ఇప్పటికీ పేరు లేదు ఆయనకి. ఇది ఎందుకు కోరుకున్నాడు అంటే, ఎందుకు కోరుకున్నాడు వీళ్ళందరికంటే ముందువాడు ఎప్పుడూ ఉంటాడు, ఎన్ని యుగాలైనా ఉంటాడు, ఎన్ని కల్పాలైనా సరే, ఎన్ని ప్రళయాలైనా సరే ఆ గురుస్వరూపం ఉంటుంది. రాబోయే రోజుల్లో శ్రీపాద శ్రీవల్లభుని జీవిత విశేషాలపైన చాలామందికి చాలా సందేహాలు వస్తూ ఉన్నాయి. దాని మీద ఎన్నో కాంట్రవర్సీలు కూడా ఈ మధ్య చేశారు. వాటిని కూడా ఒక్కసారి మనం కూర్చొని ఒక్కసారి శ్రీపాద వల్లభుని యొక్క చరిత్ర చదివితేనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. అటువంటి మహానుభావుడి చరిత్రలో ఉన్నటువంటి ఒక్కొక్క లింకులు ఏమిటి అనేది ఒక ఆర్డర్లో ఈసారి చేసే అవకాశం మీరు కల్పించాలని కోరుకుంటూ. తప్పకుండా చేద్దామండి. శ్రీపాద చరితామృతం మీద నాకు పూర్తి పట్టుంది. ఆ శ్రీపాద తత్వము తెలుసుకోవాలి ముందు. తప్పకుండా చేద్దాం. మళ్ళీ మీరు అవకాశం మీరు ఇచ్చినట్టు శ్రీపాదుల యొక్క ఆ తత్వాన్ని అందులో మనం తెలుసుకుని అందరూ దాన్ని ఆస్వాదిస్తారు. తద్వారా ఆ తత్వానికి అందరూ వస్తారు. మన కోరిక అదే కాబట్టి తప్పకుండా మన కోరిక దత్తుడు నెరవేరుస్తాడు అని ఆశిస్తూ సెలవు. జై గురుదత్త, జై జై గురుదత్త. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి దత్తాత్రేయుని విశ్వరూప సందర్శనాన్ని మనం ఈరోజు చూసాం. దత్తాత్రేయులు వారు ఎలా జన్మించారు, జన్మించక ముందర, జన్మించిన తర్వాత, అసలుకి మానవ అవతారంలో
వచ్చిన తర్వాత కూడా ఒక గురు అవతారంగా, ఒక దైవ అవతారంగా ఎలా ఉన్నారు అనే విషయాన్ని, అలాగే దత్తాత్రేయుల వారికి శ్రీ విద్యకి, దత్తాత్రేయుల వారికి యోగ విద్యకి, దత్తాత్రేయుల వారికి అనఘాదేవికి, దత్తాత్రేయుల వారికి అనేక కోణాల్లో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలని మొత్తం కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం మనం కొంతవరకు చేశాం. మరొక్క విశిష్టతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.